సాధారణంగా 300 క్రెడిట్ స్కోర్ చూపించింది అంటే మీకు స్కోర్ లేదు, అలాగే చరిత్ర లేదు అని అర్థం. అంటే మీరు ఎప్పుడు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోలేదు మరియు క్రెడిట్ చరిత్ర కూడా లేదు. భవిష్యత్తులో లోన్లు మరియు క్రెడిట్ కార్డులపై అత్యుత్తమ ఆఫర్ల కోసం మీరు మీ క్రెడిట్ స్కోర్ను ప్రారంభించాలి. అదేవిధంగా 300 నుంచి 550 మధ్య క్రెడిట్ స్కోర్ ఉంటే ఇది చాలా తక్కువ క్రెడిట్ స్కోర్ అని భావించాలి. మీ క్రెడిట్ చరిత్ర దెబ్బతిందని అర్థం చేసుకోవాలి. అయితే అవగాహన మరియు క్రమశిక్షణతో మీరు మీ క్రెడిట్ స్కోర్ను బలోపేతం చేసుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ ఎందుకు తక్కువగా ఉందో తెలుసుకోవడానికి మీ క్రెడిట్ నివేదికను క్షుణ్ణంగా తనిఖీ చేయండి మరియు చర్య తీసుకోండి. 551 నుంచి 620 తక్కువ క్రెడిట్ స్కోర్. మీ క్రెడిట్ చరిత్రను దెబ్బతీసిన మంచి క్రెడిట్ ప్రవర్తనను మీరు చూపి ఉండకపోవచ్చు. భవిష్యత్తులో క్రెడిట్కు అర్హత సాధించడానికి మీ స్కోర్ను మెరుగుపరచడానికి మీరు తక్షణ చర్యలు తీసుకోవాలి. 621 నుంచి 700 క్రెడిట్ స్కోర్ ఉంటే దానిని మంచి క్రెడిట్ స్కోర్ అనాలి. మీరు బలమైన క్రెడిట్ స్కోర్కు దూరంగా లేరని మీపై ఆర్థిక సంస్థలు నమ్మకం పెంచుకోవాలి. ఉత్తమ ఆఫర్లకు అర్హత పొందడానికి మీరు మీ స్కోర్ను మెరుగుపరచడంపై కృషి చేయాలి. అదేవిధంగా 701 నుంచి 749 మంచి క్రెడిట్ స్కోర్గా భావించాలి. మీరు మంచి క్రెడిట్ స్కోర్ కలిగిన వారుగా పరిగణిస్తారు. దీని ద్వారా బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు మీకు క్రెడిట్ని అందించడానికి, తక్కువ వడ్డీకి రుణాలు అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తాయి. 750కి మించి అద్భుతమైన క్రెడిట్ స్కోర్ ఉంటే ఆ సంస్థలు మిమ్మల్ని మంచి కస్టమర్గా భావించవచ్చు. మీ ట్రాక్ రికార్డ్ అద్భుతమైనదిగా పేర్కొంటాయి. ఈ స్కోర్తో మీరు చాలా బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిల అర్హత ప్రమాణాలకు అనుగుణంగా మంచి ఆఫర్లలో వ్యక్తిగత వాహన రుణాలు, ఇంటి రుణాలు తక్కువ వడ్డీకి అందుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువగా ఉంటుంది.